లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితురాలుగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసిన సిబిఐ. ఇది మళ్ళీ చక్కర్లు కొడుతున్న తాజా వార్త. వినేవారికి కామన్గా అనిపించి ఉండొచ్చు గాక దాని వెనుక విస్తుపోయే నిజాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం కారణంగానే కవిత అరెస్ట్ చివరి నిమిషంలో ఆగిపోయిందనే ప్రచారం బలంగా సాగడంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఘోరంగా బోల్తా పడ్డాయనేది విశ్లేషకుల మాట. ఈ దెబ్బతో నాలుక ఖర్చుకున్న రెండు పార్టీలు ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపాయా? సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయమంతా కవిత లిక్కర్ స్కామ్ చుట్టే తిరగడం, అదే కారణంగా బీజేపీ దెబ్బతినడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కవితకు నోటీసులు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అన్నట్లు మధ్యంతరంగా ఆగిన ఆ స్కామ్ ఎపిసోడ్ కంటిన్యూ చేయడం ద్వారా తిరిగి బీజేపీ బలాన్ని పెంచుకోవాలని చూస్తోందా? గత్యంతరం లేని బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు సరే అని తలూపుతోందా? ఒకవేళ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయితే బీజేపీ లాభపడనుందా? అదే అరెస్టు సెంటిమెంటల్గా వాడుకుని బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తోందా? మరోవైపు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్లలో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? లేక బీఆర్ఎస్కే ఎమోషనల్ పొలిటికల్ గెయిన్ అవుతుందని వెనకడుగు వేస్తోందా? ఏమో, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.